బియ్యంతోని పరమాన్నం చేస్తున్నా. ఒక గ్లాసు బియ్యం పోస్తున్నా. కొత్త బియ్యంతోని పరమాన్నం చేసుకోవాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. కడిగి సగానికి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. బియ్యం ఉడుకుతుంది. ఇప్పుడు పెసరపప్పు కడిగిన పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం అంత పెసరపప్పు వేయాలి. నువ్వులు ఎంచుకోవాలి. ఇట్లా వేయినాక దించాలి. బియ్యము పెసరపప్పు కడిగి పొయ్యి మీద పెట్టినా ఉడికింది. ఇగో ఇట్లా. ఇప్పుడు చక్కెర పోసుకోవాలి. ఒక గిలాస బియ్యము కొంచెం అంత పెసరపప్పు వేసిన రెండు కలిసి ఒక గిలాస సగం అయినాయి. ఒక గిలాస సగం చక్కెర పోసుకోవాలి. పోసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చక్కెర పోసినాక జర పలసగా అవుతుంది. మళ్ళీ గట్టిగా అయ్యేదాకా ఉంచుకోవాలి. బాదాములు నెయ్యిలో గోలించుకొని అందులో వేయాలి. పరమాన్నంలో నెయ్యిలో బాదాములు దూరగా గోలించుకోవాలి. దూరగా గోలినాక అలా వేయాలి. ఇట్లా గోలాలి. దూరగా గోలినవి ఇలా పరమాన్నంలో వేయాలి. ఎండు కొబ్బరి తురిమింది వేస్తున్నా. నువ్వుల పొడి సన్నగా ఇట్లా దంచి వేయాలి. ఇంట్లోనే ఇలాచి దంచి వేసిన. ఇట్లంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సంక్రాంతి పండుగ కదా, సంక్రాంతి పండుగకు పరమాన్నం చేసి దేవునికి నైవేద్యం పెట్టాలి. అందుకనే చేస్తున్నా. కొంచెం అంత నెయ్యి మీదికెళ్ళి వేసుకోవాలి. ఉడికింది. గిట్లు ఉడకాలి పరమాన్నము. ఇలా పాలు పోసుకోవాలి. పాలు పోసి మంచిగా కలపాలి. ఇది కొత్త పంటలు వండుతాయి కదా, ఇప్పుడు కొత్త బియ్యము, కొత్త పెసర్లు అన్నీ కొత్త ధాన్యాలు వస్తాయి. కొత్త ధాన్యాలతోని సంక్రాంతికి పరమాన్నం చేసుకోవాలి. అన్నీ వేసి పరమాన్నం చేసి దేవునికి పెట్టాలి. మనం తినాలి, అందరం తినాలి. అయింది. ఇట్లా చేసుకోవాలి. అయింది. దించుతున్నా. చక్కెర పరమాన్నం రెడీ.